మోకిల పిఎస్ పరిధిలో మరి ఈ రోజు తెల్లవారుజామున యాక్సిడెంట్కు గురైనటువంటి కారులో ఉన్న నలుగురు వ్యక్తులు కూడా మృత్యువాత పడడం జరిగింది. వీటికి సంబంధించి ఇప్పుడు చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి వాళ్ళకి తీసుకురావడం జరిగింది. ఇక్కడే పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. ఇక్కడ సుమిత్, అలాగే నిఖిల్, రోహిత్, సూర్యతేజ నలుగురు కూడా అక్కడికక్కడే మరణించడం జరిగింది. మరి అది ఒక దుర్ఘటమైన సంఘటన అని కూడా అనుకోవచ్చు. ఆ సంఘటనను ఉద్దేశించి చూస్తున్నాం కదా, ఇగో అంబులెన్స్లలో తరలిస్తూ ఉన్నారు. మొత్తం కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక్కడ మరి కుటుంబాలకు సంబంధించినటువంటి వీళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఏం చెప్పుకోవాలనే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు. ఎందుకు అనంటే ఇది అనుకోని సంఘటన జరిగింది. బయటికి వెళ్ళిన కొడుకు ఇంటికి తిరిగి వస్తాడు కదా అని అనుకునే లోపే ఇదంతా జరిగిపోయింది. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము. తొందరగా కూడా అంత పోస్ట్ మార్టం అంతా కూడా పూర్తి చేశారు. అక్కడ చూస్తే కూడా ఇందాక చూసాము, కారు మొత్తం కూడా పెద్ద కారు స్కార్పియో మొత్తం కూడా రెండు విధాలుగా కూడా రెండు పార్ట్స్గా కూడా అయిపోయినంత ఇదిలో ఆ చెట్టుకు గుద్దినారు. మరి అదంతా కూడా ఎంత డేంజర్గా కనిపించింది, ఎంత అని కూడా చెప్పుకోవచ్చు. అందుకనే ఆ దారుణమైన ఘటన ఓవర్ స్పీడ్ వల్లే అయ్యుంటుందా అనే నేపథ్యంలో కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇదే చూస్తున్నాము. ఇప్పుడు థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఉన్నారు. మరి అలాంటిది ఇంకొక 2-3 సంవత్సరాలు చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు నిలబెట్టుకునే వాళ్ళు అయ్యేవాళ్ళు, వాళ్ళు ఉద్యోగాన్ని నిలబెట్టుకునే వాళ్ళు అయ్యేవాళ్ళు, ఒక ఉద్యోగం వచ్చేది వాళ్ళకి. అలాంటిది అది రాకముందే ఈ ఉద్యోగానికి నిలదొక్కునే ఈ వయసులో ఇలా దూరం అయిపోవడం అనేది ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా తట్టుకోలేని పరిస్థితే. కాబట్టి కుటుంబ సభ్యులంతా కూడా రోధిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ అసలు మనం వర్ణనాతీతమనే చెప్పుకోవచ్చు. చూస్తున్నాము. ఇంకా చివరిగా కూడా ఇంకా సుమిత్ను కూడా అక్కడికి తరలిస్తూ ఉన్నారు. మన నర్సింగ్కి అయితే వాళ్ళ బంధువులు కూడా అంతా కూడా వాళ్ళంతా ఇక్కడ రోధిస్తూ ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఇది ఎంత హృదయ విదారకమైన సంఘటన అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చదువుకునే వయసులో ఇప్పుడు ఒకేసారి నలుగురు దూరం అయిపోయారు అని చెప్పేసి ఇక్కడ కాలేజీ నుంచి వచ్చిన ఫ్రెండ్స్ కూడా చాలా అంటే చాలా ఆవేదనకు గురవుతూ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఇలా జరిగిందంటే నమ్మలేకపోతున్నాం అనే ఇదిలో ఉన్నారు. అసలు అంతా కూడా ఇది చాలా అంటే చాలా ఘోరం అనే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ అనుకోని సంఘటనలో ఇదంతా జరిగింది అనేది తెలుస్తూ ఉంది. యాక్చువల్గా మొన్ననే బర్త్డే అయిపోయింది. కాకపోతే డిన్నర్ చేసి వద్దామని చెప్పేసి డిన్నర్కి వెళ్ళిపోయి కూడా ఇలా విగత జీవులుగా మిగిలిపోయారు. ఇదంతా కూడా ఇక్కడ నుంచి తరలించేస్తూ ఉన్నారు. చివరిగా ఇది ఇక్కడ చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని చర్యలు చేపట్టేసి ఇక్కడ నుంచి కూడా పంపించారు. కానీ అక్కడ నక్షత్ర అనే అమ్మాయిది మాత్రము మరి ఆసుపత్రిలో కేర్ ఆసుపత్రిలో అమ్మాయిని అక్కడ చేర్పించి వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి పరిస్థితి కూడా కొంచెం నిలకడగా ఉంది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ అమ్మాయి ఒక్కతే కొద్దిగా కోలుకుంటుంది అనేది తెలుస్తూ ఉంది. ఇంకొకటి ఆకాష్ అనే వ్యక్తిని ఇక్కడ ఐబిఎస్ కాలేజీలో దింపి రిటర్న్ అవుతున్నారు హైదరాబాద్కి. ఆ అబ్బాయిని హాస్టల్లో దింపిన తర్వాత రిటర్న్ అయిన తరుణంలోనే ఆ దగ్గరలోనే ఈ ఘటన జరిగింది అని తెలుస్తూ ఉంది. మరి ఆ అబ్బాయిని మోకిలాలో దింపిన తర్వాత తిరిగి వెళ్ళే తరుణంలో ఎంత స్పీడ్లో వెళ్ళారు ఏంటి అసలు ఆ బర్త్డేకి అంటే వీళ్ళు డిన్నర్ చేయడానికి వెళ్ళినప్పుడు మరి ఏమైనా అక్కడ వాళ్ళు మద్యం సేవించడం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. మరి మొత్తానికైతే పోస్ట్ మార్టం పూర్తయిపోయి మృతదేహాలను కూడా మొత్తం తరలించడం కూడా జరిగింది. ఈ ఘటన హృదయ విదారకమైన ఘటన కాబట్టి ఇంకెప్పుడు కూడా ఎక్కడ జరగకూడదు అని కోరుకుందాము. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో నిర్మల, RTV. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.